ఏంటి ముద్దు పెట్టించుకోవడం తప్ప? అరే మళ్ళీ మళ్ళీ అదే అడిగి నాకు బీపీ తెప్పించుకో. ఇంత వయసు వచ్చిన ఒక్క అమ్మాయిని కూడా నేను టచ్ చేయలేదు. నన్ను ముద్దు గురించి అడిగి టెన్షన్ పెట్టావా? సారీ రా ఇంకే సారీ, కానీ దీన్ని అటు ఇటో తేల్చేయాలరా. నేను యామ్ని అడుగుతాను, తనైతే కరెక్ట్ గా చెప్తాను. వెరీ గుడ్ వెరీ గుడ్. నేను యామ్నికి ఫోన్ చేస్తాను. నేను ఇంకా నడవలేను. రింగ్ వస్తుంది. హలో బాబా, నేను యామిని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావు బాబా? బానే ఉన్నాను. సరే, ఎందుకు అదోలా మాట్లాడుతున్నావు? దీర్ఘంగా ఆలోచిస్తున్నాను. ఆలోచిస్తున్నావా? దేని గురించి? అది నేను మన వెంకీ ఉన్నాడు కదా, వాడికి ఒక మామ కూతురు ఉంది. దాన్ని చేసుకోవాలని వాడు ఎప్పటి నుంచో కళలు కంటూ ఉండగా అది ద్రోహం కాదో తేల్చుకోలేక మన వెంకీ బాధపడుతున్నాడు. డెఫినెట్ గా అది ద్రోహం కాదు బాబా. ద్రోహం కాదా? అదేం లేదు యామిని, ఇదంతా జరిగింది వెంకీ కాదు నాకు. యామిని యామిని ఏంటి యామిని ఇప్పుడే చెప్పావు అదంతా ద్రోహం కాదని? మాట్లాడవే. హలో హలో బాబా, బాబా నిజం చెప్పాలంటే నేను ద్రోహం చేశాను బాబా. నువ్వు ద్రోహం చేసావా? అవును బాబా, వెరీ సారీ. మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోలేదు. ఒక మినిస్టర్ కొడుకుతో నా పెళ్లి ఖాయం చేశారు. నేను కాదనలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ బాబా, వెరీ సారీ. నన్ను మర్చిపో. నిన్ను మర్చిపోవాలా? ఏమంటారు? యావని తను మర్చిపోమందిరా. తనే లేనప్పుడు నాకు ఈ బతుకు ఎందుకురా? పోతాను, ఎక్కడికైనా పోతాను. తను నన్ను సరిగ్గా అర్థం చేసుకుంటే ఇలా మాట్లాడేదా? అసలు నేను ఎందుకు బతుకు ఉండాలి?